అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామానికి ఉండేటటువంటి ప్రతిఫలానికి అర్థం తెలుసుకునే ఆఖరి శ్లోకాలతో 2 శ్లోకాలతో భగవానుడు చెప్పినటువంటి ఆఖరి ముక్తాయింపు ఆశీఫ్పూర్వక శ్లోకాలతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఒక్కసారి అందరూ శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. శ్రీ భగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి స్వామివారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే అర్థం ఏంటి? ఇతర చింతలు లేక నన్నే నమ్మి ఉపాసించే వారి యొక్క యోగక్షేమాలు ఎప్పుడూ నేనే చూస్తాను. సాధుజనులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో నేను అవతారం దాల్చుతాను. ఇది ఎవరికి చెప్పినటువంటి మాట? మనందరికీ ఆయనే పర్సనల్గా చెప్తున్నటువంటి మాట. ఇది నీకు పర్సనల్గా చెప్తున్నట్టు నీకు ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి? ఎప్పుడైతే మనం విశ్వం విష్ణురవ షట్కారో మొదలుపెట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రారంభిస్తున్నారో ఈ ఆఖరి శ్లోకాల వరకు ఇలాగే పుస్తకంలో చూస్తూ చదివినా పర్లేదు, కానీ మనసు నిండా పరమాత్మ స్వరూపం విరాట్ రూపాన్ని దృష్టిలో పెట్టుకొనో, లేదా మీకు తెలిసిన నారాయణ స్వరూపాలో రాముడో కృష్ణుడో నరసింహస్వామో ఏదో ఒక రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఎవరైతే ఇది చేస్తారో ఈయన ఇచ్చిన అభయాన్ని నేరుగా వాళ్ళు పొందగలుగుతారు. అంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ముందు అట్లీస్ట్. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాలకి ప్రతిఫలాన్ని నేను అసలు ఈ విష్ణు సహస్రనామాన్ని ఎందుకు ఎంచుకున్నాను, ఎందుకు ఇదంతా చేస్తున్నాను? చాలామంది అనుకున్నట్టు ట్రూపులుగా ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఈజీగా పేరు తెచ్చుకోవడానికో డబ్బు సంపాదించుకోవడానికి అనుకుంటున్నారు. ఇందులో ఎవరు అనుకున్నారో ఈ మాట మాత్రం కరెక్ట్గా అనుకున్నారు. కానీ దానికి ఉండే ప్రణాళిక అంతా కూడా తర్వాత వీడియోలో చెప్తాను. బాగా అర్థం చేసుకోండి. తరువాత వీడియోలో నా ప్రణాళిక అంతా ఉంటుంది. పరమాత్మ చెప్పిన ఈ ఫలశ్రుతి కూడా ఉంటుంది. తర్వాత శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.